ఆనాడు వర్షము రాకుండానట్లు అనుగ్రహింపుడు. అటులైన రానే రాదు. అట్లయినా మేము నిష్క్రమించడం కాక. మించుము 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 మించుము. స్వామి జై భారతి. భారతి, స్వాములు వారు నేను పిలుస్తున్నారు. స్వామి. భారతి. స్వామి, ఏమి? మా భారతి మొదటిసారిగా మా నాటకంలో వేషం ఇస్తుంది. మీరు దీవించండి స్వామి. జై భారతి. నీ ప్రియుడు ఈ రాత్రికే నిన్ను కలుసుకోబోతున్నాడు. నమస్కారం స్వామి. స్వామి, మా కుర్రవాడు కనిపించట్లేదు. వాడు మీకు దొరకడు. దొరకపోతే ఎలా స్వామి? వాడు కనిపించే దారి చెప్పండి. వాడు మాకు కావలసిన వాడు. మీరు కావలసిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని పట్టుకోవడానికి పోలీసులు వెతుకుతున్నారు. మమ్మల్ని ఎందుకు పట్టుకుంటారు? మీరు దొంగలు కాబట్టి. వీళ్ళు దొంగలా? అయితే పట్టుకోండి. నేను అనుకోలేదు. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం బంగారు బాబు? సరాసరి తిరుపతి వెళ్ళడం మంచిది. అక్కడ మనం పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళామంటే మన వాళ్ళు మనల్ని ఏమి చేయలేరు. ఎక్కడ తీసుకురానా? అలాగే. ఇదిగో డబ్బు. ఇప్పుడే వచ్చేస్తాను. భారతి, టికెట్లు తీసుకొచ్చాను. తెచ్చావా? యువర్ అటెన్షన్ ప్లీజ్. తిరుపతి ఎక్స్ప్రెస్ 2వ నెంబర్ ప్లాట్ఫారం నుండి కొద్ది నిమిషంలో బయలుదేరును. తిరుపతి ఎక్స్ప్రెస్ భారతి 2వ నెంబర్ ప్లాట్ఫారం నుండి భారతి కొద్ది నిమిషంలో బయలుదేరును. భారతి తిరుపతి భారతి ఎక్స్ప్రెస్ మీరా బంగారు బాబు, ఏమిటిది? బ్రాంది. స్వర్గానికి నిత్యం. బంగారు బాబు, ఇవన్నీ ఎప్పుడు అలవాటు చేసుకున్నా? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచా? అవును, చిన్నప్పటి నుంచి. ఈ బాబుతో మా రాముడు భీముడు కూడా తాగలేరు. అది సరే గాని కనకదుర్గ కొండమెట్ల మీద నాతో ఏమని చెప్పా? తాగనని చెప్పానులే, కానీ అలవాటు మెల్లగా మానేస్తాను. నువ్వు వెళ్ళి చల్లగా పడుకో. గుడ్ నైట్. మన పెళ్లి ఎప్పుడైపోయిందిగా? అది బొమ్మల పెళ్లి. బొమ్మల పెళ్ళ అయితే నిజమైన పెళ్లి చేసుకుందాం. బాబు, అవును, ఒట్టు. హరి ఓం తత్సత్. ఏది నాయనా నీ చెయ్యి? ఎందుకు? నిర్మాతల బాగోగులు హీరోల చేతుల్లోనే కదా ఉంటాయి. నీ చెయ్యి చూసి అవి నిర్ణయించండి. తొందరగానే. ఆనాటి రేఖలన్నీ మారిపోయాయే. నీ చేతిలో కళ్యాణ రేఖ ఈ రోజున కొట్ట వచ్చినట్టు కనిపిస్తున్నది నాయన. అవనే ఆమె వాడే. ఇంటికి పెంట్లి తిరుపతిలో దాచేసి ఉడిస్తామే. థ్యాంక్ యూ. మీ షూటింగ్ కూడా ఆ వెంకటరమణుని సాన్నిధ్యంలోనే ప్రారంభించండి. అంతా జయప్రదమవుతుంది. అలాగే స్వామి. కానీ మీ హీరోకి స్థానభ్రష్టత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. మళ్ళీ పారిపోవచ్చు, జాగ్రత్తగా చూసుకోండి.
అలాగేనండి. తమరికి ఏదైనా తప్పక స్వీకరిస్తాం. తిరుపతిలో కట్టించబోయే సత్రానికి చందా ఇస్తే ఇస్తాం. ప్రస్తుతానికి 5,000 ఉంచండి. హరి ఓం తత్సత్. శిష్య, వారికి రసీదు. చూడండి, ఆగిపోయిన చిత్రం గనుక ఆరంభించే ముందు తిరుపతి కొండపై షూటింగ్ జరుపుతున్నట్టు పత్రికల్లో ప్రకటించడం మనకు మంచిది. చిత్తం అవనే స్వామి వాడిని తోలుకుపోతాక ప్రయాణ ఏర్పాటు చేసి ఊడిస్తామే. ఏమే శిష్యుడి వాడే ఇది అబ్బా స్వామి వాడి కంట పుడుస్తామే. ఓహో, శుభమస్తు శుభమస్తు. ఏమమ్మా భారతి, ఒకరి కోసం ఒకరు వెతుకుతూ వెళ్ళి ఒకటిగా వచ్చి చేరారన్నమాట. అయోమయ పరిస్థితిలో ఉన్నాను స్వామి. మరేం పర్వాలేదులే. ఉప్పు కప్పు రంగు ఒక్క పూలిక నుండు. ఆ పద్యం నీకు తెలుసు కదూ. ఏమైనా ఆడపిల్లవు, జాగ్రత్తగా ఉండు. అలాగే స్వామి. హరి ఓం తత్. ఏమండి, ఇందులో భారతీయ బంగారు బాబుల పెళ్ళని రాశారే, ఇది నిజం పెళ్ళా సినిమా పెళ్ళా? ఏమో నాకు మాత్రమే తెలుసు. ఇటు తిరిగి అక్కడికే వెళ్తున్నాం కదా, చూద్దాం. ప్రయాణానికి డబ్బు అంతా ఏర్పాటు చేశాం. 2 టికెట్లు కూడా రిజర్వ్ చేయించాం. తిరుపతి వెళ్ళడానికి రిజర్వేషన్ ఎందుకయ్యా? తిరుపతి మరి మన ఇన్సూరెన్స్ దావా విషయంగా లాయర్ గారితో మీరు ఢిల్లీ వెళ్తున్నారేమో అనుకున్నాం. సెక్రటరీ, ఆ విషయాలన్నీ నాకు ఎందుకు పెడతావయ్యా? అవన్నీ నువ్వు చూసుకో. అమ్మాయి తిరుపతి వస్తుందని పేపర్లో పడింది. నేను నా భార్య కలిసి తిరుపతి వెళ్తున్నాను. మంచిది. సో ఏంటి అయితే ఆ సెక్రటరీ నువ్వు గుసగుసలు ఆడుకున్నారు ఏంటో నాకంతా అయోమయంగా ఉంది. నేను అంతా మాట్లాడేశానేవయ్యా. 5 లక్షలు ఇచ్చే వ్యాపారం. ఏం బిజినెస్? అవును, 4 రోజుల్లోగా మనం అనుకున్న సొమ్ము బిజినెస్ అవ్వద్దాని. హరి ఓం తత్. సౌభాగ్యమస్తు. స్వామి, మా పరిస్థితి చూశారుగా. మేము ఎవరికి అన్యాయం చేశామని మా గట్టి తెలండి స్వామి. రంగయ్య గారు, బాధపడకండి. ఆ వెంకటరమణమూర్తి మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూస్తారు. నిజమే స్వామి, అంతా వెంకటరమణమూర్తి సెలవే. లేకపోతే తోడేళ్ళలాంటి మా సెక్రటరీ అప్పులోడు పీపుతుంటే ఇట్టా మమ్మల్ని ఆడుకోవటానికి ముందుకొస్తాడా చెప్పండి? అంటే ఏమైనా ధన సహాయం చేస్తున్నాడా? అట్టాటిదేనండి. తిరుపతిలో ఏదో 5 లక్షలు ఇచ్చే వ్యాపారం ఉందట, అది చేసి పెడతానన్నాడు. ఓహో. స్వామి, ఇటువంటి వ్యాపారంలో ఏ డిఫికల్ట్ ఉండదనుకుంటా. ఎవరేమంటారు? హరి ఓం హరి ఓం. ఆ 7 కొండల వాణి సాన్నిధ్యంలో ఎవరు ఏ అన్యాయం చేయదలుచుకున్నా జరగదు. కానీ ఇది కొంచెం కష్టతరమైన వ్యాపారం కాబట్టి నాకు తెలిసినట్లు కూడా ఇంకెవరికీ తెలియనివ్వకండి. అమ్మా, వస్తాం. అదే స్వామి, కూర్చోకుండా వెళ్ళిపోతున్నారు. ఏమీ లేదు, మీ అబ్బాయి క్షేమంగా ఉన్నట్టు మాకు యోగ సమాధిలో తెలిసింది. స్వామి, ఆ సంతోష వార్త మీ చెవిని వేసిపోదామని వచ్చాం. వస్తాం. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. భారతి, బంగారు బాబు, ఏమిటిది? స్వర్గానికి నిచ్చెన వేశా. రంభ లేనిదే రంజు లేదని ఇక్కడికి వచ్చి. బంగారు బాబు, ముందు ఇక్కడేసి వెళ్ళు. ఎందుకు? మన ఇలా ఒంటరిగా ఒక గదిలో ఉండటం మంచిది కాదు. పెళ్లి కావాల్సిన దాన్ని వెళ్ళి చేసుకుంటున్నాగా. ప్రొడ్యూసర్ చేయిస్తా అన్నాడుగా. ఆయనంటే మాత్రం మన పెళ్లి ఎలా జరుగుతుంది? మీ అమ్మ నాన్న ఇష్టం లేకుండా వాళ్ళే సైడ్ బోడేస్తాం. ఎవరికి కావాలి? నాకు కావాలి. వాళ్ళు మన ఇంట్లోకి రానివ్వకపోతే మనం ఎలా బ్రతుకుతాం? హాయిగా పోతుంది. వాడికి కావలసినంత ఆస్తుంది. నీ దగ్గరేముంది? 20 లక్షలున్నా ఏమి లేనట్టున్నా. 20 లక్షలా? అంతేకాదు, ₹1,00,000 ఖరీదు చేసే నగలు కూడా ఉన్నాయి. నిజం నిజం నిజం. ఏది నిజం కాకపోయినా ఇది మాత్రం నిజం.